2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఏ రేంజ్లో ఉంటాయో మనందరికీ తెలిసిందే. అయితే ఈ వేడుకలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది. మద్యం షాపుల వేళలు, బార్లు మరియు పబ్ల నిబంధనలు, ఈవెంట్ ఆర్గనైజర్లకు హెచ్చరికలు, ఇలా ఎన్నో విషయాలను స్పష్టం చేసింది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాల వేళలను పొడిగించింది. సాధారణంగా ఉండే సమయం కంటే అదనంగా సమయాన్ని కేటాయించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులు, A4 షాప్స్ డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చారు. ఇక బార్లు, పబ్లు మరియు టూరిజం హోటళ్లలోని రెస్టారెంట్లకు 2B బార్స్ రాత్రి 1 గంట వరకు మద్యం సరఫరా చేసేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే ఈ గడువు ముగిసిన తర్వాత కూడా మద్యం విక్రయాలు జరిపితే లైసెన్స్లను రద్దు చేస్తామని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వం కేటాయించిన సమయాన్ని మించి ఒక్క నిమిషం కూడా అదనంగా షాపులు లేదా బార్లు తెరిచి ఉంచకూడదని కఠిన ఆదేశాలు జారీ చేసింది. న్యూఇయర్ వేడుకల కోసం ప్రత్యేకంగా ఈవెంట్లు నిర్వహించేవారు ముందస్తుగా ఎక్సైజ్ శాఖ నుండి అనుమతులు తీసుకోవాలి. ఒక్కరోజు ఈవెంట్ కోసమిచ్చే టెంపరరీ లైసెన్స్ పొందడం తప్పనిసరి. ఈవెంట్ జరిగే ప్రాంతాల్లో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. ఆ ఫుటేజ్ని ఎక్సైజ్ అధికారులు ఎప్పుడు అడిగినా చూపించాల్సి ఉంటుంది. నిర్దేశించిన సామర్థ్యం కంటే ఎక్కువ మందిని ఈవెంట్లలోకి అనుమతించకూడదు. మరీ ముఖ్యంగా ఈవెంట్లలో మైనర్లకు మద్యం సరఫరా చేయడంపై నిషేధం విధించారు. ఎవరైనా మైనర్లకు మద్యమిస్తున్నట్లు తెలిస్తే భారీ జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. న్యూఇయర్ రాత్రి రోడ్లపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఎక్సైజ్ శాఖ మరియు పోలీసులు సమన్వయంతో పనిచేయనున్నారు. డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం నుండే హైదరాబాద్లోని సైబరాబాద్, రాచకొండ మరియు సిటీ పరిమితుల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయి. మద్యం తాగి వాహనం నడిపితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తారు. మద్యం విక్రయ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా స్పెషల్ టీమ్స్ నిరంతరం గస్తీ నిర్వహిస్తాయి. అనుమతి లేని ప్రాంతాల్లో మద్యం విక్రయాలు జరిగినా లేదా కల్తీ మద్యం అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చూశారుగా ఫ్రెండ్స్, నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడం మన హక్కు. కానీ అది ఇతరులకు ఇబ్బంది కలగకుండా చట్ట నిబంధనలకు లోబడి ఉండాలి. ఎక్సైజ్ శాఖ విధించిన ఈ నిబంధనలను తూచా తప్పకుండా పాటించి మీ న్యూఇయర్ సెలబ్రేషన్స్ను సేఫ్గా ఎంజాయ్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ రూల్స్ తెలుసుకోగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్.